బాగా అర్థం చేసుకోవాలి. పిలుపుకు తగినట్లుగా బ్రతకకపోతే రెండో పాయింట్ చెప్పుకొచ్చాడు అక్కడ, మంచి దినములు నువ్వు చూడలేవన్నాడు ఆయన. తిప్పు పేజీ తిప్పు, అక్కడ అంటాడు ఏమండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని, ఇదిగో ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఎవరైనా జీవించకపోతే ఆశీర్వాదం కాదు, దీవెన కాదు, ఏమొస్తుందంట, చెడ్డ దినాలు మొదలవుతాయి అంట రాబోయే రోజుల్లో. మంచి దినాలు భవిష్యత్తులో చూడలేవు. నువ్వు డబ్బులు ఎందుకు దాస్తున్నావురా అంటే రేపొద్దున భవిష్యత్తు కోసం అంటున్నాడు. రేపొద్దున భవిష్యత్తు డబ్బు మీద, స్థలాల మీద, పొలాల మీద ఆధారపడి లేదు. నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఇల్లు కొన్నావు, కట్టావు అని అంటే పిల్లలు ఉన్నారు, చిన్నోడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు, వాడికి పైన వీడికి కింద, వాడికి ఆ స్థలం వీడికి ఈ స్థలం. మంచి దినాలు అనేవి డబ్బుల్లోనో, స్థలాల్లోనో, పొలాల్లోనో, కొనుక్కున్న బంగారంలోనో, దీనిలో మంచి దినాలు లేవు. మంచి దినములు అనేవి ఎక్కడున్నాయి అంటే పిలిచిన పిలుపులో ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతికితే మంచి దినాలు ఉన్నాయి.